రవితేజ నటించిన ఈగల మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండగా బుకింగ్ విషయంలో ఈ సినిమా అదరగొడుతుంది. రవితేజ అభిమానులు ఈ సినిమాను మొదటి రోజు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బుక్ మై షోలో ఈ సినిమాకు 60,000కు పైగా లైకులు వచ్చాయి. యాక్షన్ డ్రామా థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్థం. ఏఎంబి సినిమాస్లో అన్ని షోలకు కూడా ఈ సినిమాకు 50% పైగా ఆక్యుపెన్సీ ఉంది. ఈగల్ సినిమాకు చివరి 40 నిమిషాలు హైలైట్గా నిలవనున్నాయని సమాచారం అందుతుంది. మల్టీప్లెక్స్లలో ఈ సినిమా టికెట్ రేటు ₹200 వరకు ఉండగా సింగిల్ థియేటర్లలో ₹150 వరకు ఉంది. ఈగల్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేయనున్నారని అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ విషయంలో మేకర్లు ఎంతో నమ్మకంతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని అర్థమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం కార్తీక్ ఘటమనేని సాయి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని ఏరియాలలో ఈగల మూవీ బుకింగ్ కూడా మొదలు కావాల్సి ఉంది. రవితేజ ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఎంత కష్టపడుతున్నారు. రవితేజ రెమ్యూనరేషన్ 25 నుంచి 28 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని అర్థమవుతుంది. రవితేజ నెక్స్ట్ లెవెల్ కథలతో రాబోయే రోజుల్లో కెరియర్ పరంగా మరింత సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. మాస్ మహారాజును అభిమానించి అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండగా ఈగల మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఓహ్లకు అందని విధంగా ఉండబోతుంది అని సమాచారం.